చెందిన సుహాసిని గారు ఉన్నారు. లాస్ట్ టైం మనకి తంజావూర్ 3D పెయింటింగ్స్ అనే వెరైటీస్ చూపించారు కదండి. మరి ఈ రోజు మనకి డెకోపాజ్ అనే వెరైటీ ఐటెం పరిచయం చేసేందుకు రెడీగా ఉన్నారు. మరి అదెలాగో చూసి నేర్చుకుందామా? హలో సుహాసిని గారు. హాయ్ ఇందు. సుహాసిని గారు, మరి ఈరోజు డెకోపాజ్ అనే డిఫరెంట్ పెయింటింగ్ చూపిస్తానన్నారు కదా, డిఫరెంట్ వెరైటీ. అవునండి. సో దానికి ఏమేం కావాలి? ఒక వేస్ట్ ప్లేట్ కావాలి, ఏదైనా సరే. ఓకే ఓకే, మంచిదైనా పర్వాలేదు, వేస్ట్ పగిలిపోయిందైనా కూడా పర్వాలేదు. జనరల్ గా పగిలిపోయింది మనకి ఉపయోగపడదు, పడేస్తూ ఉంటాం కాబట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి కావాల్సినటువంటి డిజైన్ షీట్ ఒకటి కావాలి. డిజైన్ షీట్ అది దొరుకుతుందా మార్కెట్ లో? ఏదైనా వాడుకోవచ్చు, మన ఫొటోస్ అయినా వాడుకోవచ్చు. అవునా? మన ఫొటోస్ అయినా వాడుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. తర్వాత ఆయిల్ కలర్స్ కావాలి. ఇది అంటించుకోవడానికి గమ్ కావాలి. గమ్ ఏ గమ్ అంటే? పోస్టర్ గమ్ అని అమ్ముతారు బయట, పోస్టర్ గమ్ కావాలి. ఓకే ఓకే. తర్వాత ఆయిల్ కలర్స్. ఆయిల్ కలర్స్ దీన్ని అంటించిన తర్వాత వాడుకోవడానికి శాండ్ పేపర్. ఇది ఫోల్డింగ్ పడుకొని ఉండడానికి టూల్ కావాలి. టూల్ కావాలి. తర్వాత కలర్స్ వేసుకోవడానికి బ్రషెస్, సీజర్. ఇది రజన్ అమ్మ, రజన్. ఇది మనకి డెకరేషన్ కింద ఉపయోగపడుతుంది. తర్వాత ఇదేమో వార్నిష్, పిక్చర్ వార్నిష్ అంటాము. పిక్చర్ వార్నిష్ మనం మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత పిక్చర్ వార్నిష్ చేసుకుంటే డస్ట్ అది పట్టినా కూడా తుడుచుకోవడం, క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మనము ఈ వేస్ట్ ప్లేట్ తీసుకున్నాం. ఓకే, నేను వేస్ట్ ప్లేటే తీసుకున్నాను, కొత్త తీసుకోలేదు. తర్వాత దీని మీద మనకి ఒక ఫోటో, మన ఫోటో అయినా వాడుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఈ ఫోటో తీసుకున్నాను నేను. ఇది అబ్స్ట్రాక్ట్ ఫోటో. ఓకే ఓకే. అయితే దీన్ని మనకి కరెక్ట్గా ఈ ప్లేట్ సైజు కట్ చేసుకోవాలి డిజైన్. ఇప్పుడు మనం ఇలా ఈ డిజైన్ అంతా కట్ చేసుకుని ఈ గమ్ తోటి మనం ఈ పోస్టర్ గమ్ తోటి అంటించుకోవాలి. ఓకే. అంటించుకుంటే మనకి ఇలా ఉంటుంది. అంటించేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే ఓకే. ఇదంతా కూడా మనకి ప్లేట్ కనిపిస్తూ ఉంటుంది కదా, కనిపించకుండా ఉండటానికి మనం ఈ ముందు శాండ్ పేపర్ తీసుకోవాలి. శాండ్ పేపర్ తీసుకోవాలి. ఓకే. అంటే ఈ డిజైన్ ఇది మనకి వేరియేషన్ ఉండకూడదు, రెండు కలిసిపోయినట్టు ఉండాలి. ఓకే. దానికోసం ఈ శాండ్ పేపర్ తోటి ఈ పోస్టర్ని దీన్ని ఇలా దీనికి కలిపి రబ్ చేసుకోవాలి. ఓకే, దానికి కలిపి రబ్ చేసుకోవాలి. ఓకే. ఇలా రబ్ చేసిన తర్వాత ఇది మనకి రెండు జాయింట్ అయిపోతాయి, మిక్స్ అయిపోతుంది ఇలాగా. ఓహో, ఒకదానికొకటి కలిసిపోతుంది. ఓకే. అంటే ఎంత మనకి స్మూత్గా కొట్టుకుంటే మనకి అంత అందంగా ఉంటుంది అనమాట. ఓకే. ఇది రబ్ చేసేటప్పుడు సైడ్స్ అవి కొంచెం చిరుగుతాయి, అది మనకి దానివల్ల ప్రాబ్లమే ఉండదు, అది కూడా కలిసిపోతుంది మనకి. ఓకే. ఎందుకంటే రెండు కలిసేటప్పుడు మనం ఇలా చేసేటప్పుడు దాని మీద పైన ఉన్న పొర తగి ఉంటుంది కాబట్టి పొరలు వేసుకోవాలి. ఓకే అండి. సో ఇది రబ్ చేస్తాం కదా, కలర్ వేద్దాం. సో ఇది మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఇట్లా చూసేస్తే సరిపోతుంది. అంటే కలరు అంటుకోదనమాట క్లీన్ చేయకపోతే, అందుకని క్లీన్ చేయాలి. ఓకే. తర్వాత బ్రష్ కలర్ తీసుకుందాం. సో మీరు అన్ని ఫ్లాట్ బ్రషెస్ తెచ్చారు కదా? అవునమ్మా, ఎందుకంటే ఫ్లాట్ బ్రష్ అంటే కొంచెం ఈజీగా మూవ్మెంట్ అవుతుంది, మనకి స్ట్రోక్స్ పడకుండా ఈజీగా ఉంటుంది, అందుకని ఫ్లాట్ బ్రష్ తెచ్చాను. సో యూజ్ చేసేటప్పుడు రౌండ్ బ్రషెస్ కన్నా ఫ్లాట్ బ్రషెస్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్, అండ్ చాలా నీట్గా కూడా వస్తుంది. నీట్గా వస్తుంది. తర్వాత మనము వీటికి ఆయిల్ కలర్స్ వాడాలి. ఫ్యాబ్రిక్ కలర్స్ అవి పనికిరావు. ఓహో, ఆయిల్ కలర్సే వాడాలి. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ కలరు మనకి ఏరియాలో ఉందో ఆ కలర్ని ఆ ప్లాట్ మీదకి అప్లై చేయాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ ఉంది కదా, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వైట్ అప్లై. ఓకే. సో ఇదంతా వైట్ అప్లై చేయాలి. అప్పుడు మనకి అందులో కలిసిపోతుంది అన్నమాట. ఓకే. కొంచెం వైట్ తీసుకుని, ఇది వైట్ కలర్, ఇది లిన్సీడ్ ఆయిల్ అంటాం మనం. ఈ లిన్సీడ్ ఆయిల్ కొంచెం ఆ కలర్లో కలిపితే మనకి లూజ్ అవుతుంది అన్నమాట, జస్ట్ కొంచెం వాడితే సరిపోతుంది. సో బ్రష్తో డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద నుంచి ఇక్కడున్న వైట్ మీద నుంచి మనం అప్లై చేస్తాం. ఓహో. సో వైట్ మీద నుంచి మనకి కవర్ అవ్వని ఏరియా మొత్తం, అంటే వైట్ మీద చేయకపోతే ప్యాచ్ లాగా ఉంటుంది. అవునవును, అది వేరేగా కనిపిస్తుంది అన్నమాట. సో వైట్ మీద నుంచి దానిలో నుంచి వచ్చినట్టు వేయాలి. ఫస్ట్ ఇట్లా వైట్ వేసేసాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ వేయాలి మనం. ఓకే. అలాగే ఇందు మనం పాత ఫొటోస్ అనుకున్నాం కదా, పాత ఫొటోస్ అయినా వీటిలో అయినా కొన్ని చోట్ల పోయినట్టు ఉంటుంది. ఇక్కడ కలర్స్ చూడడం ఇదంతా అట్లా పోయినట్టు ఉంది కదా, దీన్ని మనకి ఇలాగే వాడేస్తే బాగుండదు, అందంగా ఉండదు, ఏదో అతికిచ్చినట్టే ఉంటుంది అప్పుడు. అందుకని మనం ఈ కలర్ని ఎక్కడైతే పోయిందో అక్కడ దీన్ని అప్లై చేయాలి. అదే కలర్ తీసుకుని చేయాలి. అది చేసేటప్పుడు కింద కూడా కొంచెం దాన్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకే. లేకపోతే మీకు ప్యాచ్ లాగా కనిపిస్తుంది. అందుకని సేమ్ కలర్ తీసుకుని చేస్తే బాగుంటుంది. సో మనకి అది కవర్ అయిపోతుంది. మళ్ళీ చేసేటప్పుడు పక్కన వాటి మీదకి పైకి ఎక్కకుండా చేయాలి. ఒక కలర్ నుంచి ఒక కలర్కి ఓవర్లాప్ అవ్వకుండా చేస్తే నీట్గా ఉంటుంది.
తర్వాత లైట్గా టచ్ చేస్తే చాలు, ఓకే వేసేయాల్సింది. మనం లైట్గా వేసిన దగ్గర కూడా ఒక్కొక్కసారి కొన్ని చోట్ల డార్క్ బ్రష్ పెట్టినప్పుడు డార్క్ వస్తుంది, కొన్ని చోట్ల లైట్ వస్తుంది. అది షేడింగ్ లాగా కనిపిస్తుంది, అంతేదాన్ని ఆడిగా ఉండదు. కొంచెం లైట్ ఎల్లో ఎక్కువ పోలేదు కదా, కొంచెం తీసుకుంది. ఈ వైట్, ఈ పర్షియన్ బ్లూ కలర్ అని ఉంటుంది ముందు, ఈ 2 కలర్స్ మనం మిక్స్ చేసామనుకో, ఈ మిక్స్ చేస్తే మనకి ఈ బ్లూ వస్తుంది. ఓకే, మనకు కావాల్సిన బ్లూ వస్తుంది, అందులో ఉన్నదన్నమాట. అయితే మనం లైట్గా ఇందులో ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ను ఈ బ్లూ కలిపి మిక్స్ చేస్తే సేమ్ షేడ్ లాగా మనం షేడింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పాం కదా, అది ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి చేసేటప్పుడు చిరిగింది కదా, కొంచెం ఎక్కువ పెయింట్ పెట్టేస్తే అక్కడ మనకి అది కవర్ అయిపోతుంది, తెలియదు అన్నమాట. అంటే సాధారణంగా చిరగకుండా చేసుకుంటాము, ఎప్పుడైనా పొరపాటున కొద్దిగా అంటించేస్తే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత మొత్తం ఈ రజన్ ఉంది కదా ఇందు, ఈ రజను దీని మీద ఆయిల్ ఆరక ముందే వేసేయాలి. ఓకే, ఇలా మొత్తం జల్లేయాలి. అంటే మొత్తం కలర్ ఉంటుంది కదా, అప్పుడు జల్లేటప్పుడు ఎక్కడైతే మనం అంటించామో ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ పడేటట్టు అంటిస్తే మనకి అసలు కనిపించదు. ఓకే ఓకే. సో ఆ ఎండ్స్ దగ్గర అంటే లోపల కూడా మనం జాయింట్స్ దగ్గర ప్యాచ్ పడిపోయిందని చెప్పి అంటించాం కదా, కలర్ వేసి ఆ ప్లేస్లో శాండ్ పేపర్ ఎక్కడైతే కొట్టామో అదంతా అనమాట. చాలా బాగుందండి. అసలు ఇలాంటి ఐటమ్స్ మన నచ్చిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫొటోస్ కలెక్ట్ చేసి ఇలాంటి ఐటమ్స్ చేసి గిఫ్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఈ ఐటమ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా ఫినిషింగ్ ఎలా ఉంది? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫుల్ అయిపోయింది కదా, నేను అయిపోయిన ప్లేట్ చూపిస్తాను మీకు. దీని మీద మనం వార్నిష్ వేయాలి. ఇలా వేసిన తర్వాత దాని మీద వార్నిష్ వేయాలి. మనకి ఎక్కడెక్కడ ఏ కలర్స్ వాడామో అవే వాడాము, అప్లై చేశాను. ఓకే, సేమ్ దానికి వార్నిష్ అప్లై చేయాలి. చాలా బాగుందండి. అంటే మనకి గ్లేజింగ్ ఉంటుందమ్మా ఇది వేయడం. అంటే వార్నిష్ అనేది మనం ఆయిల్ పెయింటింగ్ వేసిన తర్వాత 1 month తర్వాత వేయాలమ్మా, వెంటనే వేయకూడదు. లేదు ఇమీడియట్గా గిఫ్ట్ ఇవ్వాలి అనుకోండి, ఇంకా వదిలేసి అలా ప్లేన్కి ఇచ్చేది అంతేనా? ఎందుకంటే ఆయిల్ ఆరదు కదా, డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే మాయిశ్చర్ పట్టుకుంటుంది ముందు వార్నిష్ వేసేసి. సో మనకి అకేషన్ తెలుసు కాబట్టి 1 month అడ్వాన్స్ ఉంటే నీట్ కరెక్ట్ ఫినిషింగ్తో ఇవ్వగలము, లేకపోతే ఈ ఫినిషింగ్ అవ్వకుండానే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అనుకోమ్మా, పెళ్లి టైంలో వాళ్ళ పెళ్లి కూతురుది పెళ్లి కొడుకు ఫొటోస్ మనం కలెక్ట్ చేసి ఇచ్చామనుకో, వాళ్ళకి వెరైటీ ఇది. తర్వాత మన ఇంట్లో మన వేస్ట్ మెటీరియల్, మన ఖర్చు ఉండదు. చూడమ్మా ఇందు మొత్తం అయిపోయింది కదా, ఫినిషింగ్ ఎలా ఉందో చూడు. ఓకే, సో ఫోటో పేపర్ అయినా పర్వాలేదంటారా? ఫోటో పేపర్ అయినా పర్వాలేదు. మన ఫొటోస్ అనుకోమ్మా, ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెడితే వెనకమాల పొర లాగేసేయచ్చు. ఓకే, వెనక పొర లాగేస్తే ఈజీగా అతుకుతుంది. లేదంటే కొంచెం అంటించుకోవడం కష్టం అవుతుంది, లావుగా ఉంటుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టం అవుతుంది. ఓకే, చాలా బాగుందండి. మంచి ఫినిషింగ్ కనిపిస్తుంది ఇక్కడే, చాలా మంచి గ్లేజ్, చాలా బాగుందండి. అండ్ చాలా ఈజీ కూడా కదా. ఈజీ అమ్మా. ఇలాగే కలెక్షన్ వేరే చేసి పార్ట్స్ మీద చేశాను. అవునా? పార్ట్స్ చూపిస్తాను. ఓకే, చూడండి ఇది పోస్టర్ అనమాట మనం చేసింది. ఓకే, ఈ పోస్టర్ని మనం అంటించి చేసాం అనమాట. మొత్తం మనం పెయింట్ వేసినట్టే ఉంటుంది. నిజంగా మనం పెయింటింగ్ చేసినట్టే ఉంది. అండ్ ఎవరికైనా చెప్పినా కూడా నమ్మనట్టుగా ఉందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హాఫ్ పార్ట్ ఉంది, ఫుల్ పార్ట్ కాదు. వాల్ కి ఎక్కడైనా కార్నర్ లో కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇలా వాల్ కి ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుందేమో. ఫుల్ పార్ట్ కాదనమాట, హాఫ్ పార్ట్ అది. అవును, అంటించుకోవచ్చు. అండ్ సుహాసిని గారు, చాలా మందికి ఏంటంటే పెయింటింగ్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇమేజెస్ అంటే ఫేస్ అనేది చాలా కష్టం. సో ఇలాంటివి ట్రై చేస్తే చాలా ఈజీ అండి.
అండ్ చాలా తక్కువ ప్రైస్ తో కూడా అయిపోతుంది. కాస్ట్ తక్కువ, ఇలాంటి కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవునా? ఓకే, సో ఇది మనం బిజినెస్ పర్పస్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. ఇది ఇంకోటి పెద్ద పార్టీ ఉంది. ఇది మామూలుగా కార్నర్ లో పెట్టేది కాకుండా సైడ్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఫ్లవర్స్ అవి డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుందండి. ఇది ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ లా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది మీకు? 1 డే పడుతుంది. 1 డే. ఓకే, 1 డేలో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ చాలా బాగుందండి. కాకపోతే ఇది డ్రై అవ్వడానికి తర్వాత దానికి లేట్ పడుతుంది, దానికి కొంచెం టైం పడుతుంది. చాలా చక్కటి ఐటమ్ పరిచయం చేశారు హాసిని గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సఖీ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి ఐటమ్స్ చూపించడానికి అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి.